ఆంధ్రాలో ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఏ పార్టీ గెలుస్తుంది అనుకుంటారు? 100% ఇక్కడ వైసీపీ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే మనం 2019లో చూసుకున్నట్టయితే వైసీపీకి 151 సీట్లు వచ్చాయి అసెంబ్లీ. అదేవిధంగా మన పార్లమెంట్ లోక్సభ చూసుకుంటే 22 సీట్లు వచ్చాయి. కాబట్టి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉన్నప్పటికీ ఒక 50-60 సీట్లు తగ్గినప్పటికీ ప్రభుత్వానికి కావాల్సింది 88 మార్జిన్. కాబట్టి ఎంత కాదన్నా 90 సీట్లతోని 90 నుంచి 100 మధ్యలో మరొకసారి వైసీపీ ఖచ్చితంగా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారని ఆశిస్తున్నాను. ఎందుకు రావాలని కోరుకుంటున్నారు? ఏం చేసిందని ప్రభుత్వం? 100% పేదల విషయంలో చూసుకుంటే అనేక పథకాలు గ్రౌండ్ లెవెల్లో వచ్చాయి. అదేవిధంగా స్కూళ్ళకు సంబంధించి విద్యా కానుక కావచ్చు, జగనన్న కానుక కావచ్చు, వైఎస్ఆర్ హెల్త్కి సంబంధించి అనేక బీమా పథకాలు కావచ్చు చాలా వచ్చాయి. కాబట్టి ఈ చాలా పథకాలు పేదలకు అందాయి. కాబట్టి మరొకసారి వైసీపీ వస్తే బాగుంటుందని అనుకుంటున్నాను. ఇప్పుడు ఒంటరిగా వస్తున్నారు కదా, మరి గెలుస్తారంటారు? 100% పోయినసారి కూడా ఒంటరిగా వచ్చారు, గెలిచారు. ఈసారి కూడా ఒంటరిగా వస్తారు, కంపల్సరీ గెలుస్తారని అనుకుంటున్నాను. ప్రతిపక్ష పార్టీలు వ్యతిరేకం చేస్తున్నాయి కదా, ఎన్ని సంక్షేమ పథకాలు చేసినా సరే ప్రతిపక్షాలు అనేటివి 100% అధికార పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తాయి. కాబట్టి ప్రజలు ఇచ్చే తీర్పే అక్కడ ఫైనల్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఇది ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా కూడా ఖచ్చితంగా వచ్చేది మాత్రం వైసీపీ అని నేను ఆశిస్తున్నాను. జగన్ గారికి బాబు గారికి డిఫరెన్స్ చెప్పంటే ఏం చెప్తారు? బాబు గారు ఏమో టెక్నాలజీ పరంగా ఆలోచిస్తారు, జగన్ గారు పేదలకి అనేక సంక్షేమ పథకాల గురించి ఆలోచిస్తారు. టెక్నాలజీ అనేది ఓన్లీ ఇలాంటి సిటీలలో ఉంటుంది. ప్రజలకు అందే సంక్షేమ పథకాలు ఏమో గ్రౌండ్ లెవెల్ పల్లెటూరు దాకా వెళ్తాయి. కాబట్టి సిటీలో ఉండేది కొంతమంది ఐటీ ఎంప్లాయీస్, అదే పల్లెటూరులో ఉండేది ఎక్కువ ప్రజలు. కాబట్టి మళ్ళీ ఒకసారి జగన్కి మ్యార్జిన్ ఉందని ఆశిస్తున్నాను. హామీల పరంగా బాబు గారు సీఎంగా ఉన్నప్పుడు ఎక్కువ నెరవేర్చారా, లేకపోతే జగన్ గారు ఎక్కువ నెరవేర్చారా? నేను 100% చంద్రబాబు ఉన్నప్పుడైతే 100% ఐటీ 100% డెవలప్ అయింది. ఈ జగన్ గారి విషయంకి వస్తే ఏమైందంటే కేవలం ఐటీ సెక్టార్ని పక్కన పెట్టి ప్రజలకి కేవలం గ్రౌండ్లో ఊర్లలో ఉండే ప్రజల కోసం సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో వాటి గురించి ఆలోచించాడు. కాబట్టి చంద్రబాబు పరంగా చూస్తే ఐటీ డెవలప్ అవుతుంది, జగన్ పరంగా చూస్తే గ్రౌండ్ లెవెల్ ఉన్న పేద ప్రజలకి సంక్షేమ పథకాలు అంటే ఎంతమంది వచ్చినా సరే మళ్ళీ జగన్ గారే రెండోసారి సీఎం అవుతారని మీరు అనుకుంటున్నారా? 100% జగన్ గారికి మ్యార్జిన్ ఉందని నేను ఆశిస్తున్నాను. గెలిచే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉన్నాయి. 175లో ఎన్ని సీట్స్ వస్తాయని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేనైతే 90 నుంచి 100 సీట్లు వస్తాయని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.